కేసులో అక్రమ కేసులో ఇరికిచ్చి ఇవాళ ఆయన జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తాడు. మొన్న మన కేటీఆర్ గారిని రాష్ట్రం యొక్క గౌరవం పెంచితే, రాష్ట్రం ప్రతిష్ట పెంచితే ఈ కార్ రేసింగ్ ప్రపంచమంతా హైదరాబాద్ దిక్కు చూసేట్టు కేటీఆర్ చేస్తే ఆయన మీద కేసు పెట్టి సతాయించే కార్యక్రమం చేస్తుంటాడు. కేసీఆర్ ను కమిషన్ ముందుకు పిలిపిస్తుంటాడు. ఇది తప్ప ఇంకో పని రాదా నీకు? పాలన లేదు. ఎంతసేపు ప్రతిపక్షాల మీద పగబట్టుడు, కేసులు పెట్టుడు, రైతులను జైలు వేసుడు, రైతులకు బేడీలు పెట్టుడు, ఇది తప్ప నువ్వు చేసిన ఒక మంచి పని ఏమైనా ఉందా? అందాల పోటీలను పెట్టినావు. అసలు ఈ ఒక విషయం తెలవాలి మీకు. ఈ కార్ రేసింగ్ ఏమో అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే అరే ఇది మా బాంబేలో పెట్టాం ఈ కార్ రేసింగ్, మా దగ్గరికే రావాలని ఆయన అడిగిండు. గుజరాత్ ముఖ్యమంత్రి మా దగ్గర రావాలని అడిగిండు. బెంగళూరు ముఖ్యమంత్రి మా దగ్గర రావాలని అడిగిండు. అందరినీ కాదని పోటీ పడి కేటీఆర్ గారు దాన్ని హైదరాబాద్ కు తెచ్చిండు. ఈ అందాల పోటీ ఎవడు మాకొద్దన్నాడు. ఇది మేం చేయమంటే మేం చేయం, మేం చేయమంటే మేం చేయమంటే ఎవరు చేయమంటే రేవంత్ రెడ్డి దిక్కైండు. దాన్ని తెచ్చి నేనేందో ఉద్ధరిస్తా అంటే మొత్తం ఇజ్జత్మానం పోయింది రాష్ట్రంది. ఏమైందో మీకు తెలుసు కదా. దాని ఏదో దాచిపెట్టుండు. దాని మీద 3 మహిళా పోలీస్ అధికారులతో కమిటీ వేసిండ్రు. సీసీ ఫుటేజ్ అంతా ఎత్తికిండ్రు. రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే 2 నాయకులే ఆ మిస్ ఇంగ్లాండ్ పట్ల మిస్బిహేవ్ చేస్తే ఆమె తిట్టి పోటీల నుంచి విరమించుకొని ఇంగ్లాండ్ కు వెళ్లిపోవడం. ఈ రాష్ట్రం పరువు తీసిండు రేవంత్ రెడ్డి, దేశం పరువు తీసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. నువ్వు చేసిన ఉద్దారకం ఏంటంటే ఇజ్జత్ తీసుడు తప్ప చేసింది ఏం లేదు. మిల్లెట్స్ కు పప్పు ధాన్యాలకు తేడా తెలియదు, దేవాదుల ఏ బేసిన్ లో ఉందో తెలియదు, అందాల పోటీలు పెట్టి ఇట్లా ఇజ్జత్ తీస్తేవి. ఏంది నువ్వు చేసింది? ఇవన్నీ కూడా మనకు తెలుస్తలేవా? కానీ ఇక్కడ ఒక్కటి మాత్రం అర్థమైంది. నిన్న మొన్న ఈ రాష్ట్రంలో ఏ సర్వేలు చూసినా కూడా అందరూ మళ్ళా కేసీఆర్ రావాలి, గాయననే మంచిగా ఉండడు అనేటువంటి మాట వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా చెప్పకనే చెప్తాడు. నిన్న ఢిల్లీలో ఏదో చిట్ చాట్ పెట్టిండు. అలా అంటాడు, బీఆర్ఎస్ ఎక్కడుంది భయ్ అంటాడు. బీఆర్ఎస్ పని అయిపోయింది అంటాడు. బీఆర్ఎస్ లేనే లేదు అంటాడు. కానీ కళ్ళు మూస్తే కేసీఆర్ యాదికత్తాడు, కళ్ళు తెరిస్తే కేసీఆర్ యాదికత్తాడు. అసలు రేవంత్ రెడ్డి మైకి ముంగ నిలబడితే కేసీఆర్ ముచ్చట తీయకుండా ఉపన్యాసం ఉంటుందా? బీఆర్ఎస్ లో దలవకుండా ఆయన మాట మాట్లాడతాడా? మరి అయిపోయిందంటే ఎందుకు ఊకెదలుతున్నాను? ఎందుకు నీకు అంత భయం పట్టుకున్నది? ఆయనకు తెలుసు ఖచ్చితంగా మళ్ళా వచ్చేది గులాబీ జెండే బీఆర్ఎస్ పార్టీ అని ఆయనకు అర్థమైంది. ఆయన మనం తిట్టకుండా ఎప్పుడైనా మాట్లాడతాడా? అసలు చక్కగా ఒక పాలసీ మీదనో, ఒక మంచి పని మీదనో, ఒక ముఖ్యమంత్రిగా ఒక విధానం మీదనో ఎన్నడన్నా ఒక్కనాడు మాట్లాడతాడే? తిట్టుడు తప్ప కేసీఆర్ ను గెలవకుండా ఆయన ఎప్పుడన్నా మాట్లాడతాడా అని నేను అడుగుతా ఉన్నా. ఆయన మనకు అర్థమైపోయింది. మనకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డికే నిద్ర కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ యాదికి వస్తుంది ఆయనకు. అంటే మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. మీ ఊర్లలో చూడండి. ఇప్పుడు మొన్న నాకు ప్రభాకర్ వీళ్ళు చెప్తుండే, మా గోవర్ధన్ చాలా ఊర్లలో ట్రాక్టర్లలో డీజిల్ కు పైసలు లేక జాకీలు ఎక్కిచ్చిరట. కేసీఆర్ ఉండగానే రోజు ట్రాక్టర్ వచ్చి చెత్త తీసుకుపోతుండే. రోజు చెత్త తీసుకుపోయి గ్రామాలు శుభ్రంగా చేసిండు. ప్రతి ఊరికి వైకుంఠధామము, డంప్ యార్డు, ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, అన్ని ఊర్లలో బ్రహ్మాండమైన చెట్లు, నర్సరీ మనం చేసినాం. ₹1 ఇయ్యక గ్రామ పంచాయతీల్లో పనిచేసే సఫాయి కార్మికులకు 3 నెలల జీతాలు లేక ఇప్పటికీ చాలా ఊర్లలో డీజిల్ కు పైసలు లేక వారంకి ఒక్కనాడు ట్రాక్టర్ నడుపుతుర్రు, 3 వద్దలకు ఒక్కనాడు నడుపుతుర్రు. పెట్రోల్ పంపోడిగా 6 నెలలు అయింది ఉద్దర వసూడు బంద్ చేసిండు ట్రాక్టర్లకు. నీ పరపతి ఆడికి వచ్చిందంటే రేవంత్ పాలనలో కేసీఆర్ ట్రాక్టర్లు కొని పెడితే అందులో డీజిల్ కూడా శాత కాక అవి మూలకు పడే పరిస్థితి వచ్చింది రేవంత్ పాలన. ఈ రకమైన పరిస్థితి వచ్చింది. సరే ఏది ఏమైనా అన్ని అర్థమైనాయి ప్రజలకు. ఎందుకంటే కేసీఆర్ చేయగలిగింది ఎట్లా, నువ్వు చేయలేకపోతున్నావు ఎట్లా? ఇవాళ నువ్వు నీ హయాంలో అన్ని తగ్గుముఖమే, రాష్ట్ర ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది. నీకు పాలన చేయరాక పరిస్థితి ఏర్పడ్డటువంటి పరిస్థితి ఉంది. బట్ ఏది ఏమైనా రైతు సోదరులారా మీరు గట్టిగా ఉండండి. అవసరమైతే సంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి పెడదాం, అవసరమైతే మన ORR ను దిగ్బంధం చేద్దాం. మీ అందరికీ పటాన్ చెరువులోని 22,000 మంది రైతులకు, ORR లోపలున్న 2 లక్షల మంది రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ అవిశ్రాంత పోరాటం చేస్తుంది. రైతులకు వచ్చేదాకా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేదే లేదని చెప్పి కూడా వివరిస్తూ, మరి అదేవిధంగా ఈ గుమ్మడిదలలో 170 ఎకరాల భూమి
109 సర్వే నంబర్ విషయం కూడా గోవద్దని చెప్పిండు. నేను గతంలో కలెక్టర్ గారితో మాట్లాడినా తప్పకుండా ఈ గుమ్మడిదల 109 సర్వే నంబర్ రైతులకు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి వాళ్ళకు న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బులు వచ్చేదాకా కూడా మీకు